దురంధర్ హీరోకు షాక్ తగిలింది. ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వం వహిస్తున్న డాన్ 3 సినిమా నుంచి తప్పుకోనందుకు గాను రణ్వీర్ సింగ్ ను నిషేధించినట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ప్రకటించింది. 2023లో డాన్ సిరీస్ లో కొత్త సినిమా కోసం రణ్వీర్ సింగ్ ను ఎంపిక చేశారు. చివరి నిమిషంలో ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో నిర్మాతకు 40 కోట్ల నష్టం వాటిల్లిందని ఫర్హాన్ అఖ్తర్ గతంలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనపై నిషేధం విధిస్తున్నామని, ఏ సినిమాలోకి తీసుకోవద్దని FWICE ప్రకటించింది. షూటింగ్ ముందే సినిమా వదిలేసినందుకు వివరణ ఇవ్వాలని 3 సార్లు నోటీసులు ఇచ్చినా రణ్వీర్ స్పందించలేదు. దీంతో ఫెడరేషన్ కు చెందిన దర్శకులు, కెమెరామ్యాన్లు, లైట్మెన్, స్పాట్ బాయ్స్ ఎవరూ ఆయన సినిమాలకు పని చేయకూడదని ఫెడరేషన్ నిర్ణయించింది. అయితే ఈ నిషేధం వల్ల రణ్వీర్ కెరీర్ కు వచ్చే నష్టమేమీ లేదు. ఇటీవలే దురంధర్ సినిమాతో 1000 కోట్ల భారీ హిట్ కొట్టిన రణ్వీర్ ప్రస్తుతం మోస్ట్ డిమాండ్ ఉన్న స్టార్. కాబట్టి పెద్ద నిర్మాణ సంస్థలు ఈ దేశాలకు పట్టించుకునే ఛాన్స్ లేదంటున్నారు సినీ వర్గాలు. ఈ వివాదానికి బీజం 2023 ఆగస్టులో పడింది. అప్పట్లో ఫర్హాన్ అఖ్తర్, షారుఖ్ ఖాన్ స్థానంలో రణ్వీర్ సింగ్ హీరోగా డాన్ 3 ప్రకటించారు. ఆ తర్వాత సినిమా లేట్ అవుతూ వచ్చింది. రణ్వీర్ సింగ్ కు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కోసం సమయం కావాల్సి రావడం, అలాగే ఫర్హాన్ అఖ్తర్ తన నటిస్తున్న సినిమాతో బిజీగా ఉండటంతో సినిమా ఆలస్యమైంది. దీంతో 2026 జనవరిలో ప్రారంభం కావాల్సిన సినిమా టైంకు మొదలవ్వలేదు. అదే టైంలో కథలో సింహ బూతులు ఎక్కువగా ఉన్నాయంటూ రణ్వీర్ మార్పులు కోరారు. దీంతో మేకర్స్ కు హీరోకు మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. ఎప్పుడైతే రణ్వీర్ నటించిన దురంధర్ పెద్ద హిట్ అయిందో ఆ వెంటనే డాన్ 3 నుంచి అతడు తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. అప్పటికే భారీగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి రణ్వీర్ పేరుతో మార్కెటింగ్ కూడా ప్రారంభించిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు ఈ వాకౌట్ పెద్ద షాక్ గా మారింది. దీంతో నిర్మాణ సంస్థ 45